ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బహుజన మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక నాయకులు వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధులు, రైతు ఉద్యమ నేత, పూలే భావజాల ప్రచారకులు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బహుజన మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, నాయకులు ఇమ్మంది కన్నారావు, బూడిద శరత్ వెల్లడించారు. బీసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. బహుజన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నట్లు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇమంది కన్నారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు రాజ్యాధికారం మాట వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అది నెరవేరలేదని అన్నారు. ఇప్పటికైనా బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. బూడిద శరత్ మాట్లాడుతూ ఈ సమావేశానికి బీసీ సోదరులతో పాటు ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా విచ్చేయాలని కోరారు. పి సూర్యచంద్రరావు, పితాని కుటుంబరావు, గుత్తుల వెంకటేశ్వరరావు, పెంకే శివ తదితర విలేకరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ రాజమండ్రి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా బహుజన మాట, బహుజన పాట సంస్కృతి చైతన్య కార్యక్రమం జరుగుతుంది. దాని భావన బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు, బీసీలందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం గీత కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు ఎక్కి చెట్టు ఎక్కితే కానీ వాళ్ళకి పొట్ట నడదు. అలాంటి వాళ్ళకి గుర్తించాలని చెప్పేసి, అలాగే మాకు అట్రాసిటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టునే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు ఇంకొక ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు నాయుడు పోటీ కూడా మా ఊళ్ళందరూ కూడా పాలాభిషేకాలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. రక్షణ చట్టం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియబడుతుంది. ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ చేస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు. కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్ లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారిగా జనాభా లెక్క తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు, ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ బీసీల రక్షణ చట్టం 2 సంవత్సరాలు అయినప్పుడు అది ఇంకా ఎక్కడ తీసుకుపోవాలి, అక్కడే ఉన్న పరిస్థితిలో ఉంది. కనుక వెంటనే బీసీలకు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ అనగదొక్కిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా, మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.